शूलगोत्रोद्भवस्य रेणुकानाम्नीं शिल्पिकानाम्नीं नितिशानाम्नीं सायमनीषनामदेशीया सह कुटुम्बानां ततः शूलगोत्रोद्भवस्य गोपाल यादव नामदेशीया विजयलक्ष्मी नाम्नीं सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य वीर्यविजयारोग्येन्द्रमार्द काममोक्षा चतुर्विध फलपुरुषाद सिद्धिरं शृणु महापुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्षवीक्षण प्रसाद सिद्ध सदा जलाभिषेकं कर्म करिष्यमानः। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा। ओम अग्नये नमः स्वाहा, महारुद्राय नमः स्वाहा, महामृत्युंजयाय नमः स्वाहा। नमस्कारं చేసుకోండి। श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर जंगमदेवा जगतिकी नीवे आधारं हरा दिक्कुलेनट्टि दीन जनुలకు దిక్కైన శంకరా। నమస్కారం, నా పేరు సాయి మనీష్ యాదవ్. నేను లోడ్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు రావడానికి కారణం మా నాన్నగారి 4వ వర్ధంతి సందర్భంగా మేము గత 3 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఇది 4th ఇయర్ ఇక్కడ రావడానికి. సో మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. అప్పుడు ఫస్ట్లో గుడి అసలు ఆశ్రమం ఒక షెడ్లో ఉంటుండే, అందరు ఒక షెడ్ కింద ఉంటుండే, అక్కడ శివాలయం కూడా ఒక షెడ్లోనే ఉంటుండే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక 4 ఇయర్స్లో వీళ్ళు చాలా డెవలప్ చేశారు. మేము ఇయర్ వస్తుంటే వాళ్ళ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. సో అక్కడ మాకు రాగానే శివుని అభిషేకం తర్వాత హోమంలో చిన్న పాల్గొన్నాం. హోమం అయినాక ఇక్కడికి వచ్చాము, మీద వెళ్ళి అనాథాలను చూసాము. ఇక్కడ ఉన్న నీట్నెస్ అసలు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అనాథులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు సొంత ఇంటి వాళ్ళ మనుషుల్లా చూసుకుంటున్నారు. ఇక్కడ మేము రావడానికి కారణం అదే. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడ చిన్న చిన్నవి, అన్నిట్లో ఇది చాలా పెద్దది. ఇంక ఇక్కడ చాలా నాకు తెలిసి ఒక 500 నుంచి 600 దాకా అనాథాలు ఉన్నారు. సో నేను అందరికీ ఏంటంటే మీ వంతు సాయం ఎంతో కొంత చేయాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు మౌనిక. నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం. మా నాన్నగారి ఫస్ట్ వర్ధంతి టైంలో వచ్చినప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు అన్ని షెడ్స్ ఉండింది. అప్పుడు కూడా 400 మెంబర్స్ వరకే ఉండే. అండ్ 3 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ వస్తున్నాను. అండ్ ఆ ప్రోగ్రెస్, అట్మాస్ఫియర్ ఇదంతా చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళని టేక్ కేర్ చేయడం కానీ, అంటే వాళ్ళని ఒక స్పెషల్ కేటగిరీ లాగా కాకుండా మనలో ఒకరిలాగా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వాలంటీర్స్ కూడా చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అండ్ వాళ్ళని చూస్తే మాకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.